అండి, నేను వాణి పొల్లూరి. నిన్ను నువ్వు నమ్మకపోవటం వల్లే నీ జీవితంలో నువ్వు వెనకపడిపోతున్నా అంటే నువ్వు నమ్ముతావా? ఈ ఒక్క తప్పు వల్లే చాలామంది జీవితంలో వెనకపడిపోతున్నారు. తెలుసా మీకు? ఈరోజు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఒక చిన్న కథ మీతో చెప్తాను. ఒకసారి ఒక చిన్న ఏనుగు పిల్లని తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న తాడుతో కట్టారు. ఆ చిన్నతనంలో ఆ ఏనుగు పిల్ల చాలా ట్రై చేసింది ఆ తాడు నిప్ప తీసుకోవడానికి, కానీ రాలేదు, వదిలేసింది. ఇప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత చాలా పెద్దదైంది, కానీ ఆ ఏనుగు పిల్లని ఆ చిన్న తాడుతోటే కట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏనుగు పిల్ల విడిపించుకోవడానికి ట్రై చేయట్లేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి తన మనసులో పడిపోయింది, నాకు అవకాశం లేదు, నేను విడిపించుకోలేను అని తను తక్కువగా ఆలోచించుకుంది. అదే మైండ్లో పడిపోయి ఇప్పుడు పెద్దదైనా శక్తి పెరిగినా ఆ తాడు విడిపించుకోవడానికి మాత్రం ట్రై చేయట్లేదు. సేమ్ అలానే మనలో కూడా మనం చిన్నప్పుడు విన్న మాటలు, చిన్నప్పుడు మనల్ని ఫెయిల్యూర్స్, మనం తక్కువగా చేసి మాట్లాడిన మాటలు, ఇంకొకళ్ళు మనం తక్కువగా చూసినయో అవన్నీ మన మైండ్లో రిజిస్టర్ అయిపోయి మనం పెద్దయినా మనం చేయగలిగిన ఆ మాటలే ఉండిపోవటంతో మనం ముందుకు స్టెప్ వేయడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనల్ని మనం మీద నమ్మకం కోల్పోయినప్పుడు మనం ఏ పని చెయ్యలేము. దానికి ఒక 5 మనం ఇంపార్టెంట్ రూల్స్ అనొచ్చు, టిప్స్ అనొచ్చు, సూత్రాలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇవి పాటించామంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఈజీగా ఇంప్రూవ్ చేసుకొని మన మీద మన నమ్మకంతో మనం ఏమైనా చేయగలము అనే కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోవచ్చు. హాయ్, నేను వాణి పొల్లూరి, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ యూత్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, ఇంకొకళ్ళకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు కదా మీరు. దానిలో ఫస్ట్ వన్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. అంటే నిన్ను నువ్వు ఒప్పుకో. రాలేదు అంటున్నారా? ఎస్, రాలేదు, నేర్చుకుంటా, చేస్తా. సెకండ్ వన్ సెల్ఫ్ టాక్. నువ్వు నీ మైండ్లో ఎప్పుడు నేను ఇది చేయలేను అనే వర్డ్ని రీప్లేస్ చేసి నేను ఇది చెయ్యగలను అని నువ్వు ఎప్పుడు సెల్ఫ్ టాక్ స్టార్ట్ చేస్తావో అప్పుడు నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. థర్డ్ వన్ స్మాల్ విన్స్. అంటే చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకొని నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవడం. ఫోర్త్ వన్ ఇప్పుడు నీకు ఫెయిల్యూర్ ఎదురైంది, దాన్ని ఫెయిల్యూర్తో కృంగిపోతూ కాకుండా ఆ ఫెయిల్యూర్లో ఏమి తప్పు చేసామో అని తెలుసుకొని దాన్ని ఒక పాఠంగా తీసుకొని నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యామంటే విజయం నీదే కదా. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, వెరీ పవర్ఫుల్, యాక్షన్. నువ్వు ఏదైనా యాక్షన్ రీప్లేస్ చేయకుండా కాన్ఫిడెన్స్ అనేది రాదు. మనం చేస్తూ ఉంటేనే ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ వస్తుందా? లేకుండా చేద్దాంలే అనుకుంటుంటే కాన్ఫిడెన్స్ వస్తుందా? కదా. ఎప్పుడు యాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 సూత్రాలు మన దగ్గర ఉన్నాయంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అని ఎవరు అన్నా నమ్మద్దే. చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ఏనుగు కథలో లాగా మీకున్న తాడేంటి? మీరు అందంగా లేరనా? మీరు చదువులో వీకనా? మీ పరిస్థితులు బాగలేవనా? మీకు మనీ లేదనా? అయితే వెంటనే గుర్తుంచుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇవన్నీ లేకపోయినా భయం లేదు అని కాదు. భయంతో ఉన్నా నేను ధైర్యంగా ముందడుగు వేసి వీటన్నిటినీ క్లియర్ చేసుకుంటాను, సాధిస్తాను అనేది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో పరిస్థితులు అనేది మనల్ని క్రియేట్ చేయవండి. మన గురించి మనం అనుకుంటున్న విధానమే మనల్ని సమాజంలో కానీ మన జీవితంలో కానీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి మార్చుకుందామా? నేను ఏదైనా చేయగలను, నేను నేర్చుకోగలను, నేను సాధించగలను, నేను ఎదగలను, నేను దేనికైనా పనికొస్తాను అని మార్చుకుందామా? ఎందుకంటే మన జీవితంలో మీ మీద మీరు పెట్టుకునే నమ్మకమే మీ జీవితానికి గొప్ప పెట్టుబడి అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.